హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సాతాను మొట్ట గూడు కట్టేది ఎక్కడంటే కుటుంబంలోనే వస్తాడండి. ఎప్పుడు కుటుంబంలో మనం నేర్చుకోవాల్సింది, నీ భర్తను బట్టి నువ్వు సంతోషపడు, నీ భార్యను బట్టి నువ్వు సంతోషపడు. భార్యలో ఉన్న లోపాలు చెప్పొద్దు, భర్తలో ఉన్న కొరతల గురించి మాట్లాడొద్దు. ఎప్పుడు డోంట్ కంపేర్. నీ భర్తతో పోటీ పడొద్దు. ఎప్పుడు భార్య భర్తలు పోటీ పడతారండి, 2 రెట్లు బండి కట్టారండి, 2 రెట్లు పోటీ పడుతున్నాయి. ఇది బాగా పరిగెత్తాలి, అది బాగా పరిగెత్తాలని ఇట్టిట్టిట్ట పరిగెడుతుంది. బండి ఎట్టుపోద్ది, నువ్వు సరిగా పరిగెడతలేదని ఇట్ట పోయిందనుకో, బండి ఎడిపోద్దండి, గుంటలో పడిపోద్ది. భార్య భర్తలు ఎప్పుడు పోటీ పడకూడదు. దేవుడు నిన్ను ఎలా చేశాడో నువ్వు అలా ఉండు. ఏది ఉందో నీకు అది తిను. ఈ 40 సంవత్సరాలు అంటే గుడిసెలో ఉండటం మాకు తెలుసు. ఒక్క కూర రసం వండుకొని తినటం తెలుసు, డైనింగ్ టేబుల్ మీద బ్రహ్మాండంగా తినటం తెలుసు. అన్ని అనుభవాలు నేర్పించారు. మొట్టమొదట నా భార్యకి నేను కొడిపెట్టిన చీర ఖరీదు 70 రూపాయలు. పోగు చేసి పెళ్ళైన కొత్తలో నీకు 70 రూపాయలు చీర కొట్టాలని ఇస్తే ఆమె మురిసిపోయింది ఆ చీర తీసుకొని. ఏంటండి, ఆ తర్వాత 1000 రూపాయలు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే సంగతి. నాకు చీరలు అక్కర్లేదు, మీరుంటే చాలన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. చీరలు కాదు భార్య కోరేది, బంగారం కాదు భార్య కోరేది. మంచి వండి పెట్టడానికి కాదు భార్య ఉంది. మనస్సు పంచుకునే స్త్రీ కావాలి, మనస్సుకు ధైర్యం పరిచే భర్త కావాలి. ఇద్దరు కలిసి దేవుని కొరకు బ్రతకాలి. ఇద్దరు కలిసి పిల్లలను దేవుని కొరకు పెంచాలి. ఈ రోజున సైతాను జొరబడటానికి ఫ్యామిలీని కోరుకుంటున్నాడు. కుటుంబం గట్టిగా ఉంటే అపవాది తోక ముడుచుకుంటాడు. ఇంకా అక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన కుటుంబాన్ని ఆయన కడతాడు, మన సమస్యలను తీరుస్తాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మనల్ని అన్ని విషయాల్లో నూతన బలమిస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనమును కొత్తదగునట్టుగా చేస్తాడు. నూతన బలమును, నూతన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో వెళ్ళక ముందు ఇక్కడ ఆగుదాం. ఎక్కడ? చివరి రోజులో దయచేసి 31వ తారీఖు అంటే వచ్చేసింది కదా, కొన్ని మీ డ్యూటీలన్నీ మానేసుకోండి, అనవసరమైన పనులన్నీ కట్టిపెట్టండి, ఒంటరిగా దేవుని దగ్గర కూర్చోండి, కుటుంబంగా దేవుని దగ్గర కూర్చోండి. ఈ సమస్యల్లో ఏమైనా మనలో ఉన్నాయా అవన్నీ గుర్తు చేసుకొని, నెక్స్ట్ ఇయర్ కాదు ప్రభువా, ఇప్పుడే నన్ను దర్శించు. ఈ రాత్రి నీ మందిరానికి వచ్చేలోగా నా మనసు తేలికవ్వాలి. మందిరానికి వెళ్ళేది పాపాలు ఒప్పుకోవడానికి కాదండి. రాత్రి డిసెంబర్ 31న మనం పాపాలు ఒప్పుకోవడానికి, ఏడుచుకోవడానికి, పశ్చాత్తాపడటానికి 11th అవర్ అంటారు చూసారా, లాస్ట్ మినిట్లో దాచుకోవద్దు. అవన్నీ ముందే చేసేసి హృదయాన్ని శుద్ధి చేసుకొని, ఖాళీ చేసుకొని ప్రభు సన్నిధిలో కనిపెడితే ఏమవుద్ది? మేలుతో నీ హృదయమును తన ప్రణాళికలు, కొత్త సంవత్సరం కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, కొత్త సంవత్సరం యొక్క వాగ్దానాలు, కొత్త సంవత్సరంలో నీకు దేవుడిచ్చే ఈవులు, నిన్ను అభివృద్ధి పరిచే, ఆశీర్వదించే వాగ్దానాలు నీకు ఇవ్వడానికి, నీ తలంపులన్నీ ఒక ఫ్రెష్గా నూతనమైన జీవితం కొరకు, నూతన ఆసక్తి కొరకు, నూతనమైన వాగ్దానాలతో ముందుకు సాగడం కొరకు దేవుని సందులో కనిపెట్టాలి. కానీ లాస్ట్ మినిట్లో మాట్లాడు ప్రభా 12 అయిపోయింది ప్రభా. అందులో మీరు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా లేటుగా వస్తారు. కనీసం 3 hours కొత్త సంవత్సరంలోకి ప్రవేశించక ముందు మనం దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. 3 hours దేవుని సన్నిధిలో గడపాలి. త్వరగా మనల్ని ఎంప్టీ చేసుకుంటే దెన్ నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పటికి మనల్ని దేవుడు ఫిల్ చేస్తాడు, కొత్త ఆశీర్వాదాలు, తృప్తిపరుస్తాడు. తృప్తికరమైన జీవితం, సంతృప్తికరమైన జీవితం, అభివృద్ధికరమైన జీవితం, ఆశీర్వదించబడిన జీవితాలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రాబో దినముల కొరకు దేవుడు మన కొరకు కలిగి ఉన్న తలంపులు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఒకసారి చెప్పండి, రెఫరెన్స్ చదివేసుకుందాం. ముందే
ఇర్మియా 29 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కొత్త సంవత్సరం కొరకు ఈ సంవత్సరంలో వీడు చచ్చిపోవాలి, వీడికి యాక్సిడెంట్ అవ్వాలి, ఈ భార్యాభర్తలు గొడవ పడాలి, వీడికి గర్భఫలం జరగకూడదు, వీరి వివాహాలు జరగకూడదు అని దేవుడు తీర్మానించుకున్నాను అనుకున్నారా? ఎవరి విషయంలో అది లేదు. నీకు ఉద్యోగం దొరకదు, నీకు అన్ని నష్టాలే కష్టాలే, అది కాదు. దేవుడు తలంపులు ఏంటంట, ఈ రాబోయే నూతన సంవత్సరంలో మునుపెన్నడు ఎరగని రీతిగా నేను అభివృద్ధి పరుస్తాను, నీ ఉద్యోగములు నీకు అనుగ్రహిస్తాను, నీకు ప్రమోషన్ నేను అనుగ్రహిస్తాను, నీకు అభివృద్ధిని కలుగజేస్తాను, నీకు వివాహం చేస్తాను, నీకు గర్భఫలం ఇస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ గురించి నాకు ప్రణాళికలు ఉన్నాయి, నువ్వు నా సేవలో వాడబడాలి, నువ్వు నా రాజ్యం కట్టేబడిలో ఉండాలని చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాడంటే ప్రభు మన మీద. మన హృదయాన్ని ఖాళీ చేసుకోకపోతే, మన హృదయాన్ని సరి చేసుకోకపోతే దేవుని ప్రణాళికలు మనం ఎరగలేం. ప్రార్థన. నా అవిధేయతలు క్షమించయ్యా, నా బలహీనతలు క్షమించయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాకు నేర్పించు నాయన. మా మంచితనమును బట్టి కాక నీ ప్రేమను బట్టి, మా యోగ్యతను బట్టి కాక నీ కృపను బట్టి మాకు ఇన్ని మేలులు చేసిన యేసయ్యా, నిన్ను ఎలా స్తుతించగలవయ్యా, నిన్ను ఎలా స్తుతించి ముగించగలవయ్యా? నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయి. ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తమైతే మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చి మేలుతో 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 మమ్మల్ని తృప్తిపరచను ఆయన. తృప్తికరమైన జీవితాలు దయచేయండి. సంతుష్టి సహితమైన భక్తి లాభ సాధనం అన్నాం. సంతుష్టి కలిగిన భక్తిని మాకు దయచేయాలి, సంతుష్టి కలిగిన జీవితాలు మాకు దయచేయాలి, సంతృప్తి కలిగిన హృదయాలను మాకు దయచేయాలి. నిన్ను కలిగి ఉన్నామనే తృప్తి మాకు చాలయ్యా. మమ్మల్ని మేము ప్రతి ఒక్కరూ నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. మా హృదయాలు తెరిచి నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మేలుతో మా హృదయాలు నింపు నాయన. మేలులే కావాలయ్యా, కీడులు వద్దయ్యా మాకు, దీవులే కావాలయ్యా, శాపాలు వద్దయ్యా మాకు. దేవా సహాయం చేయండి ఆయన. ఆ ముందున్న సంవత్సరం నిజమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మాకుండినట్లుగా ఈ దినమే ఇప్పటి నుండే నీ పాదాలు పట్టుకొనుటకు, నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు?
పవిత్రాత్మ నీకే వందనా